హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా ఇట్లా ఒక బ్లాగ్ షూట్ చేసి. ఈ బ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ముందటికంటే ఇప్పుడు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. ఇక్కడ ప్లేన్ వాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇక్కడ డెకరేషన్ చేస్తామని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ అంతా నేను మ్యాక్సిమం డిఐవైస్ యూస్ చేయడానికే ట్రై చేస్తున్నాను. కొన్ని మాత్రమే నేను సోర్స్ చేసుకున్నాను బయట షాప్స్కి వెళ్ళి, లైక్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని మాత్రమే నేను బయట కొనుక్కున్నాను. మిగతాదంతా నా ఓన్ ఐడియా, నా ఓన్ క్రియేటివిటీ. కొన్ని బయట యూట్యూబ్లో కూడా దొబ్బాను అనుకోండి ఐడియాస్, అది వేరే విషయం. బ్యాక్ డ్రాప్ కోసం అయితే నేను ఈ క్లాత్ యూజ్ చేస్తున్నా, చూద్దాం ఎట్లయితుందో. చాలా కష్టపడ్డ తర్వాత దీన్ని ఈ స్టేజ్కి తీసుకురాగలిగిన. అండ్ మీకు ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, బయట కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నేను ఇందాక వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసుకున్నా, ఏమైనా నాయిస్ వస్తుందేమో, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అని చెప్పి చూస్తే కన్స్ట్రక్షన్ వాయిస్ లేదు. మా ఇంటి దగ్గర పిచ్చుకలు అరుస్తున్నాయి, అవి నాయిస్ క్యాన్సలేషన్ చేస్తలేదు ఈ మైక్. నెక్స్ట్ అయితే ఈ ఆరెంజ్ కలర్ క్లాత్తో నేనేమనుకుంటున్నా అంటే ఇట్లా మంచిగా ఓపెనింగ్ కర్టన్స్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా బా ఎలా చెప్పాలి చూడండి. ఏం చేద్దాం, ఇట్లా ఏదో సమ్వేర్ ఇట్లా వస్తుంది. తర్వాత లుక్ అయినాక ఐ విల్ షో యూ గైస్. ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే ఒక దుప్పట్టా ఫ్యాబ్రిక్ అనమాట. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. బాగానే ఉందని అనుకుంటున్నా, ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేసిన. ఇట్స్ ఓకే ఫర్ మీ. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇదంతా పెట్టేసిన బ్యాక్ డ్రాప్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇట్లా హ్యాంగింగ్స్, ఫ్లవర్స్ అవన్నీ పెట్టేద్దాం. అండ్ మీకు నేను చేసిన డిఐవై మండపం చూపిస్తాను. నాకు తెలిసేది షార్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి గైస్. ఇదైతే వినాయకుడిని కూర్చోబెట్టడానికి చేసిన. ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉండే మా ఇంట్లో, దానికే ఈ రెడ్ క్లాత్ ఒకటి చుట్టేసి ఈ లేస్ ఒకటి పెట్టేసిన. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే చూడ్డానికి ఇంతే ఉంది కానీ ఎంత కష్టమైందో తెలుసా ఇది చేయడానికి. ఇది కూడా ఒక నిమిషం, ఇది కూడా కార్డ్బోర్డే అనమాట. ఇట్లా ఈ షేప్లో తీసుకొని కట్ చేసుకున్నా. దాని తర్వాత ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టిష్యూస్. ఇదంతా టిష్యూస్ని చిన్న చిన్నగా కట్ చేసి ఫెవికాల్ పెట్టి ఇట్లా ఇట్లా పేస్ట్ చేసిన. ఆ ప్రాసెస్ ఇక్కడ ఎక్కడైనా పెడతాను చూడండి. బట్ చాలా టైం తీసుకుంది ఇది చేయడానికి, ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది నాకైతే. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ మండపం ఇట్లా ఉంటే దీనికి ఇట్లా అటాచ్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం, బాగానే వస్తుంది అని అనుకుంటున్నా. సో ఇవైతే లాస్ట్లో పెడతా, అంటే లైక్ ప్రాపర్గా అంతా సెటప్ అయినాక పెడతా. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకున్నా. ఇదిగోండి ఇంట్లో ఉన్నాయి. ఒకటే వచ్చింది, రెండు తీసుకున్నాం. ఒకటే తీసుకున్నా అనుకుంటా. మా గల్లీలో గణేష్కి పాటలు పెట్టేసారు అప్పుడే. చూడండి, నాకు వీడియోస్ కూడా చేసుకొని మా గల్లోళ్ళు వెరీ అన్సపోర్టివ్ గల్లీ ఫెలోస్. ఇట్లా పెట్టేద్దాం మనము. ఫ్లవర్స్ చూస్తే నాకు ఇలా వేసుకోవాలనిపిస్తుంటుంది. ఏమంటారు మీరు? ఆ ఫ్లవర్స్ కొంచెం తర్వాత చూద్దాం, దట్ ఈస్ వెరీ టఫ్. ఇప్పుడు మళ్ళీ ఏమొస్తాయి, ఇవి ఇట్లా ఏళ్ళాడదీస్తారు కదా. వావ్, ఇంకెంత పెద్దగా ఉంది బాబు ఇది. యాక్చువల్లీ అమ్మో ఎంత ఇట్లా డోర్స్కి పెడతారు కదా, మనం ఇప్పుడు ఈ ఆరెంజ్ ఉన్న దగ్గర పెడదాం. యాక్చువల్లీ ఈ ఆరెంజ్ కూడా ఏమా వద్దు అని అనుకున్నాను, బట్ ఇవి మన దగ్గర గోల్డ్లో ఉన్నాయి, ఇందులో అయితే కనిపించవు కదా ఇట్లా. ఇందులో అయితే మంచిగా కనిపిస్తాయి అని అనుకున్నా, బట్ ఏం కనిపించట్లేదే. నాకు ఇంట్లో చేసుకొని ఇంకేనే మస్తు కష్టం అవుతుంది. బయట గల్లెల అబ్బాయిలు ఎట్లా చేస్తారు, వాళ్ళందరికీ ఒక పెద్ద సెల్యూట్ అండి. గైస్ మొత్తం అయినాక చూపిస్తా. ఇట్లా షూట్ చేస్తూ మాట్లాడుతూ ఇది చేయలేకపోతున్నాను. సో ఒక 10 minutesలో ఐ విల్ బి బ్యాక్. 10 minutes అంటే నేను కట్ చేస్తా, మీకు మాత్రం ఇమీడియట్గా వస్తుంది క్లిప్. చూస్తున్నారు కదా, బ్యాక్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న సెటప్ చేసేయడమే. సో చూడండి, ఇట్లా పూలు పెట్టేసిన, హ్యాంగింగ్స్ అండ్ ఇవన్నీ పెట్టేసిన. ఇప్పుడు ఫుల్ ఆకలి ఇస్తుంది, తినేసి తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఈవినింగ్ బయటికి వెళ్ళి ఈ ఐటమ్స్ ఉంటాయి కదా,
గణేశుడి దగ్గర పెడతారు, అవన్నీ తీసుకురావాలి. గణేశుడిని కూడా తీసుకురావాలి. యాక్చువల్లీ క్లేతో చేద్దాం అనుకున్నాం, బట్ టైం కుదరలేదు, నాకు క్లే దొరకలేదు. ఆర్డర్ పెడితే అది ఎప్పుడో వస్తుంది, ఇంకా నేను ఎప్పుడు చేస్తాను, కుదరదు. ఆఫ్టర్ ఎప్పుడు రేపు వస్తుంది క్లే, ఒకవేళ నేను చూసుకున్న రోజు ఆర్డర్ పెడితే రేపు వస్తుంది. ఇంకా రేపు క్లే తీసుకొని నేను ఎప్పుడు చేస్తా, ఎప్పుడు సెటప్ చేస్తా అని చెప్పేసి ఈసారికి బయట కొనుక్కుందాం. బయట కూడా మట్టి విగ్రహాన్ని తీసుకుంటున్నాం మేము. సో అంతే, ఇవాళ ఈవినింగ్ వెళ్ళి అవన్నీ కొని షాపింగ్ చేసి అండ్ పూలు కూడా తెచ్చుకుంటాము. ఇప్పుడైతే తినేద్దాం. హాయ్, నేను మళ్ళీ వచ్చేసిన. లంచ్ చేశాక కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకున్నాను. వర్క్ అయ్యాక కూడా ఈరోజు నాకు చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, ఎందుకంటే నాకు ఈరోజు 2 బ్రాండ్ షూట్స్ కూడా ఉండే. ఇదిగోండి అదే చూపిస్తున్నాను. ఇందాకే చేసి అయిపోయింది సగం, ఇది వీడియో రికార్డింగ్ అయిపోయింది, ఇంకా సగం ఇప్పుడు ఆగేస్తాను. ఈ బ్రాండ్ వాళ్ళు పంపించారు అనమాట 2 బ్రాండ్ షూట్లు, మళ్ళీ నా వర్క్ ఉండే, మళ్ళీ ఈ డెకరేషన్ బ్లాగ్, మళ్ళీ టాలెంటెడ్ అయ్యాం. నెత్తిన వస్తుంది నాకు. అయితే షాపింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ నిన్ననే పోయినాము యాప్ కోసము. నిన్న పెట్టారంట, ఈరోజే పెడతారంట, 1 డే బిఫోర్. అందుకే మళ్ళీ ఈరోజు కూడా అత్రి, ఇంకా ఎలకకాయ బాగుంటుంది, అది కూడా అన్నీ మొత్తం ప్యాక్ మారేడికాయ అన్నీ ఒకటే దాంట్లో ఇస్తారు కదా ప్యాకెట్లా. మేమైతే మా హోమ్ టౌన్ లో ఉన్న మెయిన్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయినాము. చూడండి ఎంత రష్ ఉన్నారో, ఇట్లా చాలా మంది వచ్చి పెట్టుకొని అమ్ముతున్నారు. బట్ కొంతమంది దగ్గర అన్ని ఐటమ్స్ లేకుండే, సో మాకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని చూసుకొని తీసుకున్నాము. మాకైతే అన్ని కలిపి ఒక ప్యాక్ లాగా 50 రూపీస్ కి ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనిపించింది. ఇది ఫెస్టివల్ ముందు రోజు కాబట్టి గల్లీలకు గానీ ఊర్లకు గానీ పెద్ద పెద్ద వినాయకులు పెడతారు కదా, అవి తీసుకెళ్తున్నారు. మేము యాక్చువల్లీ నిన్న వచ్చినామని చెప్పినా కదా, నిన్నైతే మేము ఫ్లవర్స్ తీసుకున్నాము. నిన్నటికి ఈ రోజుకైతే ఫ్లవర్స్ రేట్ చాలా పెరిగిపోయింది. ఇంకా మేము లోటస్ ఒకటి మిగిలిపోయింది తీసుకోవడము, బట్ ఇక్కడ పింక్ లోటస్ లేకుండా ఇంకా వైట్ అవైలబుల్ గా ఉంటే అదే తీసుకున్నాము. ఇక్కడ నేను చూసి షాక్ అయిన విషయం ఏంటంటే మామిడాకులు కూడా అమ్ముతున్నారు. ఇంకా అట్లా రేపటికి కావాల్సిన ఐటమ్స్ అయితే షాపింగ్ చేస్తున్నాము. ఈ చిన్న చిన్న గన్పాయలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. నాకైతే హైట్ ఉండే వాటికంటే చిన్న చిన్నగా ఉంటేనే మంచిగా అనిపిస్తాయి. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ఎక్కువ పిఓపివే పెడుతున్నారు, ఇట్లా మట్టి గన్పాయలు తక్కువ అనిపించినాయి. అండ్ ఇక్కడ లాస్ట్ లో అయితే మేము షుగర్ కేన్ తీసుకుంటున్నాము. ఇవి చాలా హైట్ ఉన్నాయని చెప్పేసి కొంచెం కట్ చేపించాము. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నాం. షాపింగ్ కంప్లీట్ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. షుగర్ కేన్ అయ్యో కళ్ళలో పడుతుంది. గుడ్ మార్నింగ్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈసారి వినాయక చవితి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను బయటికి ఎందుకు వచ్చా అంటే, ఇక్కడ మా గార్డెన్లో ఒక మంచి ఎల్లో ఫ్లవర్ వచ్చింది. ఇంకోటి ఏమొచ్చిందో తెలుసా, పింక్ కలర్. ఇవి 2 తీసుకెళ్తాను, ఇప్పుడు కట్ చేసి పెడతాను. ఇప్పుడు కొంచెం సెటప్ చేయాలి, చేసి విల్ స్టార్ట్. ఈ డెకరేషన్ అంతా మీరు నిన్ననే చూసినారు కాబట్టి ఇప్పుడు అన్ని థింగ్స్ సెటప్ చేద్దాం పూజకి. యాక్చువల్లీ నా హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు, తొందర డ్రై అయితే బాగుండు. ఇట్లా అంతా సెటప్ చేస్తున్నాను. మీకు బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి చూపిస్తున్నాను. ఈసారి అయితే విగ్రహం చేయడానికి కుదరలేదు, కానీ బయట కొనుక్కున్నాం. ఇంకా నెక్స్ట్ టైం డెఫినెట్ గా చేయడానికి ట్రై చేస్తాను. నిన్న కొనుక్కొచ్చాం కదా, ఆ ఐటమ్స్ తో అన్నిటితో ఇట్లా సెటప్ చేస్తున్నాను. మీరైతే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని ఎలక్కాయ అని చెప్పి అంటాం మేమైతే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆకులని పెట్టినాక ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను. యూట్యూబ్ కోసం అని కాదు, నేనే ప్రతిసారి మా ఇంట్లో ఇట్లా చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. గణేష్ చతుర్థి అనేది నా ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటుండే చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. ఓవరాల్ మొత్తం నేను ఎట్లా డెకరేట్ చేసిన, ఎట్లా సెటప్ చేసుకున్నానని చూపిస్తున్నాను. ఇదైతే ఆఫ్టర్ పూజ అన్నమాట. ఇప్పుడే మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ప్రసాదంకైతే ఉండ్రాల పాయసం ఇంకా పులిహోర చేసుకున్నాం. నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. కుర్తా సెట్ అండ్ సేమ్. దీనికి నా దగ్గర లింక్ లేదు, లింక్ అని అడగకండి, ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాం. ఇది మా పిన్ని వాళ్ళు ఇంట్లో చేసుకున్నారు. రెండెందుకు, ఒకటి పిన్నిది ఒకటి చెల్లిది. ఫుల్ వనంలో వినాయకుడు ఉన్నట్టు చేసినారు కదా. కరాటి బెల్ట్ కూడా పెట్టినావా, బ్యాగ్ కూడా పెట్టినావా, నేను కూడా ల్యాప్టాప్ కూడా పెట్టినా. అయితే గాయస్, మా చెల్లి ఇవాళ ఈవినింగ్ గణేష్ దగ్గర ఏం సంగతి
30 రోజు ఈ రోజు కాదా అయితే ఆ రోజు చేస్తుందంట ఈ రోజు చేయదానా వీడియో తీసుకుంటా నేను అంటే అవన్నీ వేసుకోవాలా ఖచ్చితంగా ఆ సాంగ్ తో మూషిక వాహన సాంగ్ చేస్తుందట ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటా వీళ్ళతో పాటు మేము ఇట్లా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా గలీలో పాటలు స్టార్ట్ చేశారు నమస్కారం ఎట్లానో నాకు కూడా నేర్పించండి ఓకేనా మనం కూడా ఇట్లా వేసుకుందాం అట్లా నేను చెప్తున్నా కట్టాలి ఇంకే వద్దులే ఇట్లా కట్టుకుంటా నా సర్వ అవయవాలు పుష్పంగా మారి పెద్దలకి తల్లిదండ్రులకి నమస్కరించి నేను నాట్యం చేస్తున్నాను గనక ఓ ఉమా తల్లి నా పాదముల చేత నిన్ను తన్నుతూ నాట్యం చేస్తున్నాను గనక నన్ను క్షమించు తల్లి గురుగారికి నమస్కారం నాకు రాదు డాన్స్ ఒక 10 minutes ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా వేస్తున్నాము ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించేసేయండి నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదు కదా నాకు మీరంటే నేర్చుకుంటున్నారు నాకు రాదుగా చేసిన నేను ఈ విధంగా చూసుకుంటే నేను కూడా డాన్స్ చేయొచ్చు అని తెలిసింది గైస్ ఐసం కూడా వస్తుంది ఫుల్ ఏంది స్ట్రెచింగ్ నాకు అని రావు కరాటే నేర్చుకోలేదు నేను ఇలాగా వద్దు ఈ డ్రెస్ లో రాదు సో మీరందరూ ఒకసారి చెప్పండి హాయ్ గాయ్స్ మా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పండి సబ్స్క్రైబ్ హే కావ్య యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఎస్ ఇప్పుడే మేము ప్రసాదం తింటున్నాం దిస్ ఈస్ అవర్ ప్రసాదం ఉండ్రాల పాయసం దీంట్లో అన్ని ఉండ్రాలు వేసారు డ్రై ఫ్రూట్స్ కూడా బాగానే వేసింది టేస్ట్ చూద్దాం బాగుంది టేస్ట్ షుగర్ కూడా సరిపోయింది మరి తక్కువగాలే ఎక్కువగాలే మీరందరు కూడా వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అండ్ మా వినాయక చవితి అయితే ఇంతే ఉంటుంది బేసిక్ చేసుకుంటాం ఏం హడావిడి లేకుండా నార్మల్గా ఎప్పుడు ఎట్లా చేసుకుంటామో ఈసారి కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఈవినింగ్ కూడా అయిపోయింది ఈవినింగ్ అంటే చీకటి పడ్డది కొంచెం ఇప్పుడు మా కాలనీలో ఉన్న గణేష్ దగ్గరికి వెళ్ళి ప్రే చేసుకుంటాం అక్కడ కూడా అన్ని పూజ జరుగుతుంది అదంతా చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఇంత లేట్ ఎందుకు అయిందంటే ఇప్పుడే కొంతసేపు ఈవినింగ్ నుంచే వర్షం పడింది ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట మీకు మా కాలనీ పూజా సౌండ్స్ కూడా వినిపిస్తుంటాయి మైక్లో ఎందుకంటే ఇప్పుడు నేను నా మైక్ వాడతలేను కాబట్టి అన్నీ వినిపిస్తాయి ఇదైతే మా కాలనీలో పెట్టిన గణేశుడు అనమాట ఇక్కడ కూడా చాలా సింపుల్గా చిన్నగా మంచిగా డెకరేట్ చేసి చేసుకుంటాము నెక్స్ట్ అంతా రాక్ క్లిప్స్ పెడుతున్నాను మీరు కూడా ఫీల్ అవ్వాలని చెప్పి ఈ కళ్ళు కూడా ఎట్లనే చంద్రముఖి సో ఇదే మన వినాయక చవితి వ్లాగ్ అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్
Funky dope.